ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఏమైతే టెర్రరిస్ట్ మాడ్యూల్స్ యాక్టివేట్ అవ్వటం దాంట్లో 5గురు ఉన్నారని చెప్పేసి సమాచారం మేరకు ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ యాదగిరిగుట్ట మగ్దూర్ నగర్లో హమీద్ అనే వ్యక్తిని ఏటీఎస్ పోలీసు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతంలోనే ఆయన ఉంటున్నాడు. అయితే వెల్డింగ్ పని చేస్తున్నాడని చెప్పేసి కూడా పోలీసుల ఎంక్వైరీలు తేలింది. అయితే ఇంట్లో మహిళలు కూడా తెలియదు. చూస్తున్నారు కదా ప్రస్తుతం ఇక్కడ యాదగిరిగుట్టలో ఉన్న అతని ఇంటి దగ్గర ఉన్న ప్రస్తుతం మనం లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నించేద్దాం. లోపలికి వెళ్దాం రండి. సో అతి సామాన్య నుంచి చాలా సామాన్యమైన కుటుంబం వీళ్ళది. ఇంత దారుణమైన కండిషన్లో ఉన్న వీళ్ళు ఏ రకంగా ఉగ్రవాదానికి వీళ్ళు అట్రాక్ట్ అయ్యారు అన్న విషయం మీద కూడా మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళ ఇంట్లో విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. చాలామంది చూస్తుంటే పోలీసులు ఎంక్వైరీలో మొత్తం కూడా తీశారు. చాలా చిన్న కుటుంబం చూస్తుంటే మనకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. దాదాపుగా 4 పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఆమె కూడా దిక్కు తోచని స్టేజ్లో ఉంది. అసలు ఏం జరుగుతూ ఉంది, పోలీసులు రావటం, తర్వాత అరెస్ట్ చేయటం, తర్వాత అతని ఈ రకంగా ఉగ్రవాద బాటన పెట్టాలనే విషయం కూడా ఆమె తెలియదని చెప్పి తెలుస్తూ ఉంది. మనం గమనిస్తే ఈ చిన్న పిల్లలు పెట్టుకుని ఈ ఒక్క రూమ్లో వాళ్ళు కాపురం చేస్తూ ఉన్నారు. ఆయన ప్రస్తుతానికైతే మాత్రం ప్రధానంగా అంటే వెల్డింగ్ పని చేస్తారని మాత్రం తెలుస్తూ ఉంది. సో దాంట్లో మేడం మీకు ఆయన ఎప్పటి నుంచి నెలలో మీకు పెళ్ళి? 2015 में हुई शादी। ఆయన ఏం పని చేస్తుంటారు? वेल्डिंग का करते तिजारत है उनकी। तिजारत वेल्डिंग का करते थे। घर पे आते थे उनसे अल्हम्दुलिल्लाह। जैसे సో రోజు ఉదయం ఎన్నింటికి వెళ్తారు, ఇంటికి వస్తారండి? सुबह जाते थे मॉर्निंग। तिजारत है ना उनकी, जब भी रहता अल्हम्दुलिल्लाह कर लेते थे। जैसा समझ में उन लोग वैसा कर लेके आते थे। సో మీకు ఎంతమంది పిల్లలు? मेरे को 4 बच्चे। అంటే ఈయన ఈ రకంగా ఆయన టెర్రరిస్ట్లో ఉన్నాడు, తర్వాత ఇట్లా చేస్తానని మీకు ఏమైనా తెలుసా? नहीं, ये वो गलत बात है। यहाँ के तो टेररिस्ट वो ये कुछ भी नहीं बोले, क्या भी नहीं बोले। वो हाथ मर्डर करे क्या पूछे? नहीं करे किसका क्या सर, क्या बात कर रहे, मेरे को कुछ भी समझ में नहीं आ रहा। पेपर में वो ये देखे, उसमें लाइसेंस की गन थी, लाइसेंस की। वो जुर्म है क्या सर? बोले लाइसेंस है, उसका दुकान है, जाओ देख लो जाओ। शिकार की गन है वो, किस इससे मारा होगा? बोले तो वो शिकार की है सर, क्या बोल रहे? फिर शिकार कर रहे बोले तो नहीं करे, वो टूट गई तो स्क्रैप कर दिए। वो कप करके भी बहुत साल हो गए। वो शिफ्टिंग करके उसको भी निकाल दिए। बहुत ही दिन हो गया। సో మీరు అంటే అంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు, ఎప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు? बालाजी नगर में। हाँ। మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 2015 में हुई। हाँ। సో ఆయన ఏం చదువుకున్నాడు? उन्होंने कम ही पढ़े हुए, ज़्यादा नहीं पढ़े। సో అంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు మీకు? వాళ్ళ ఫాదర్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది? ऑटो चलाते, ऑटो ड्राइवर। यहाँ के छे, बालाजी नगर के छे। ఏమైతే ఎయిర్ గన్ ఉంది, ఆ గన్నుకు సంబంధించిన లైసెన్స్ ఉందని కూడా అమాయకంగా చెప్తున్న నేపథ్యం హమీద్ భార్య చెప్తున్న పరిస్థితి వస్తూ ఉంటే, అంటే ఆమెకేం తెలియదని విషయం తెలుస్తూ ఉంది. ఈ హమీద్ సంబంధించిన ఆధార్ కార్డు ఇది. ఈ ఆధార్ కార్డు ఆధారంగానే ఎవరైతే ఆ 5గురు ఈ టెర్రరిస్ట్ మోడల్ 5గురు ఎవరుతున్నారో 5గురులో ఒకటిగా గుర్తించారు. ప్రస్తుతం ఏటీఎస్ పోలీసు అరెస్ట్ చేసి అహ్మదాబాద్ తీసుకుపోయిన నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే ప్రధానంగా చూస్తే చాలా చిన్న కుటుంబం, తర్వాత వెల్డింగ్ పని చేస్తారా మాత్రమే తెలుసు. చూస్తుంటే మనం పిల్లలు చూస్తుంటే మాత్రం చాలా అమాయకంగా ఉన్నారు. అసలు వీళ్ళకి ఏం జరుగుతుంది, తర్వాత ఇక్కడ వాళ్ళ దాడిని ఎందుకు తీసుకెళ్లారని చెప్పిన నేపథ్యంలో కూడా ఇప్పుడు మర్డర్ కేసులు తీసుకెళ్తున్నామని చెప్పారు. కానీ అసలు ఈ రకంగా టెర్రరిస్ట్ యాక్టివిటీలో ఉన్నాడు, తర్వాత పోలీసులు దీనికి అరెస్ట్ చేశారు అన్న దాని మీద కూడా వాళ్ళ భార్యకు కూడా ఎలాంటి క్లారిటీ లేదు. దాదాపుగా మొత్తంగా 4 పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. మొత్తం సెర్చ్ చేశారు పోలీసులు. ఆ సెర్చ్ చేసిన దాని తాలూకు విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణమైన కండిషన్లో వాళ్ళ ఉన్నారు, తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితి దాని మీద సంబంధించి మనం అడుగుదాం. అమ్మ, మీకు మొత్తం నెలలో ఎంత తీసుకొచ్చి ఇచ్చేవాడు ఇంటికి? मेरे को मैंने रखती हूँ जैसा पैसों के हिसाब किताब उन्होंने देख लेते। मैं बाहर नहीं जाने वाली औरत हूँ। मेरा रब का हुक्म नहीं है, मैं नहीं जा सकती मेरे खामन के बिना, ना ही मैं आप लोगों से बात कर सकती हूँ। मेरे को रब का हुक्म चाहिए, मेरे खाविन का हुक्म नहीं है। अब फिर भी मेरे को मजबूरी में आपसे बात करना पड़े, नहीं तो मैं लॉक डाल के आप लोगों को भी जा सकती हूँ।
మీకు ఏమైనా చెప్పేవాడా మనం తర్వాత మంచి పొజిషన్కి వెళ్తాము, మంచి ఇల్లు కొనుక్కుంటాము, డబ్బులు బాగా వస్తాయి అని చెప్పేసి అని ఎప్పుడైనా చెప్పాడు? అతనికి డబ్బులు బాగా ఉండేయా? पैसे रहते थे, खर्च कर लेते थे, अच्छा कर लेते थे। घर में कुछ घर बनाएंगे ऐसा कुछ बोला क्या? नहीं नहीं कमा के नहीं, वो फैमिली मैटर है, वो हम लोग का पर्सनल पर्सनल है जैसा। సో చూస్తున్నారు కదా, ఆర్థిక పరంగా బాగానే చూసుకునేవాడు. అంటే ఎట్లాంటి ఇబ్బంది లేదు. నలుగురు పిల్లలకి చదువు చెప్పించుకుంటూ తర్వాత వాళ్ళని చూసుకుంటారు. లోపల నుంచి బయటకు కూడా రాము అని చెప్పేసి కూడా ఆమె చెప్తున్న పరిస్థితి. ఇది కాకుండా ఇంకో రూమ్ కూడా ఉంది. ప్రస్తుతం మనం ఈ రూమ్లో కూడా చూస్తున్నాం. వాళ్ళు ఉండే బెడ్రూమ్ ఇది. అంటే చాలా చిన్న బెడ్రూము. దీంట్లో వాళ్ళు నివాసం ఉంటున్నారు. మొత్తం పోలీసులు సెర్చ్ చేశారు. ఆ సెర్చ్ చేసిన చూడొచ్చు. అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ ఈయన గతంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో తీసుకున్న బర్త్ సర్టిఫికెట్, తర్వాత దీనికి సంబంధించి ఇలాగనే మరి ఒక సర్టిఫికేట్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో మనం చూస్తే మున్సిపల్ కార్పొరేషన్ బర్త్ సర్టిఫికేట్ సంబంధించిన కొన్ని ఇవి కూడా వెరిఫై చేశారు పోలీసులు. వెరిఫై చేసిన సందర్భంగా అక్కడే పడేస్తున్నాయి. అది కాకుండా ఇక్కడ ఈమె సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి. హమీదా బేగం భార్యకి సంబంధించిన సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ప్రస్తుతం పోలీసులని వెరిఫికేషన్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఈ వెరిఫికేషన్లో ఇవన్నీ కూడా వివరాలు తీసుకున్నారు పోలీసులు. అయితే ఇక్కడ ఎయిర్ గన్కి సంబంధించిన వ్యవహారంలో భార్య కూడా నా దగ్గర ఎయిర్ గన్ లైసెన్స్ ఉంది, తర్వాత ఆ లైసెన్స్ ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ మేము వాడుతున్నామని చెప్పేసి కూడా చెప్పడం, అమాయకంగా నమ్మింది. తన భర్త ఎలాంటి యాక్టివిటీ చేస్తున్న విషయం మీద మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు కాబట్టి ఆమె అతన్ని నమ్మింది. అయితే ఇతనికి ఎవరు బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు, ఎన్ని రోజులుగా పరిచయం ఉంది, తర్వాత ఇతను టెర్రరిస్ట్కి అటాక్ అవ్వటానికి గల కారణాల మీద కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మనం విజువల్స్లో కొన్ని సర్టిఫికెట్లు చూస్తూ ఉన్నాయి. ఇదే కాకుండా కొంత సమాచారాన్ని కూడా, అంటే ఉగ్రవాదం సంబంధించిన సాహిత్యం కూడా ఇక్కడ లభ్యమైనట్టు తెలుస్తూ ఉంది. మనం విజువల్స్లో కొన్ని చూడవచ్చు. మొత్తం కూడా పోలీసు సెర్చ్లో చూశారు. దీనికి సంబంధించిన కొన్ని గ్రంథాలు కూడా ఉన్నాయి. అంటే సాహిత్యంకు సంబంధించి కొన్ని భక్తికి సంబంధించిన విషయంలో ఇతను చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. చాలా ఎక్కువగా ప్రేయర్స్ చేస్తుంటాడన్న విషయం మీద మనం స్థానికులతో మాట్లాడినప్పుడు కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే అతను చాలా గ్రంథాలు, చాలా బుక్స్ కూడా చదువుతాడు. దానికి సంబంధించిన ఖురాన్ బుక్స్, తర్వాత కొన్ని మతపరమైన గ్రంథాలు కూడా ఉన్నాయి అన్న విషయం కూడా తెలుస్తూ ఉంది. పోలీసుల విచారణలో కొన్ని ఈ జిహాద్ సంబంధించిన మెటీరియల్ కూడా దొరికింది. అదే కాకుండా ఇతని దగ్గర నుంచి ఒక గన్ను కూడా దొరికింది. అది ఎయిర్ గన్ను, నాకు లైసెన్స్ ఉంది అని చెప్పేసి అన్న విషయం మీద భార్య చెప్పాడు. అది ఎందుకు తీసుకొచ్చాడు, ఏ కారణం తీసుకొచ్చాడు అన్న విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు. మొత్తం మీద భర్త చేస్తున్న ఈ యాక్టివిటీ సంబంధించి ఆమెకు ఎలాంటి సమాచారం లేదు. మనం ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె చెప్తున్న విషయాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. మొత్తం మీద పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అంతా వెతికారు. మొత్తం అంటే ఎక్కడెక్కడైతే ఏమున్నాయి, తర్వాత ఏమైనా వేరే అంటే సాహిత్యం సంబంధించి, అంటే ఉగ్రవాదం సంబంధించిన సాహిత్యం సంబంధించి కూడా ఉన్నాయని చెప్పి పోలీసులు వెతికారు. మన అంటే ఈ ఓవరాల్గా ఈ ఇల్లు మొత్తం చూస్తుంటే అతి పేద కుటుంబానికి చెందిన వ్యక్తిని వాళ్ళు వెన్నుకున్నారు. తర్వాత అతను కూడా మెంటల్గా అతను మార్చేశారని చెప్పి తెలుస్తూ ఉంది. అంటే అతను ఈ ఉగ్రవాద సాహిత్యం మీద మార్చడం, తర్వాత దీనికి సంబంధించి జిహాద్కి సంబంధించిన విషయంలో ఆయన అట్రాక్ట్ చేసి అంటే బాగా ఎక్కువగా ప్రేయర్ఫుల్గా ఉంటాడు కాబట్టి అతను ఈజీగా మార్చగలిగారని చెప్పి తెలుస్తూ ఉంది. దీని మీద ప్రస్తుతం భోపాల్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ప్రస్తుతం కోర్టులో అతన్ని సరెండర్ చేస్తున్నారు. ఇంత పేద కుటుంబం నుంచి వచ్చిన అహ్మద్ను తర్వాత దీంట్లో ఈ టెర్రరిస్టు మాడ్యూల్లో ఒకటిగా చేయటం వెనుక అసలు వీళ్ళ ప్లానింగ్ ఏంటి, తర్వాత దీంట్లో వాళ్ళ అంబిషన్ ఏంటి, ఏ రకంగా మార్చగలిగారు అన్న దాని మీద పోలీసులు పూర్తిస్థాయిలో విచారణలో అన్ని విషయాలు కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, తర్వాత ఈ ఇంట్లో ఇంత భారీ ఎత్తున టెర్రరిస్ట్ యాక్టివిటీస్ సంబంధించిన వ్యవహారంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఇక్కడి నుంచి విషయం కూడా స్థానికులకు తెలియదు. చాలామంది ఉన్నారు నిజంగానే ఇక్కడ ఇలాంటి జరిగిందా, ఇక్కడి నుంచి ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీస్ సంబంధించిన ఒక కీలకమైన వ్యక్తిగా తమ ఇంటి దగ్గర ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేశారన్న విధం మీద కూడా ఎవరికి కూడా సమాచారం లేదు. మొత్తం కూడా ఇక్కడ ఆశ్చర్యపడుతున్న పరిస్థితి. చాలా చిన్న ఇల్లు చూస్తుంటే అంటే అతి పేద కుటుంబాన్ని చెప్పుకోవచ్చు. దీంట్లో బిలో ప్రావర్టీ లైన్లో ఉన్న వ్యక్తిని ప్రధానంగా ఈ టెర్రరిస్ట్ మాడ్యూల్లో కీలకమైన భాగస్వామిగా చేయడానికి ప్రధానమైన కారణం అతను చాలా ప్రేయర్ఫుల్గా ఉంటాడు. తర్వాత తన మతం కోసం ఏమైనా చేయవచ్చు అని చెప్పేసి అతను మెంటల్గా డిస్టర్బ్ చేశారు. మెంటల్గా ఆయన్ని ప్రిపేర్ చేసి ఈ రకమైన మాడ్యూల్లో ఒక వ్యక్తి చేసినట్లు మొత్తం మీద కాలంలో ఇతనికి సంబంధించి ఏ రకమైన ప్లాన్లు తర్వాత రకంగా ఇతను ఇన్వాల్వ్ చేశారు, ఎలాంటి స్కెచ్లు అంటే ఏ రకంగా
లకు ఇతను ఉపయోగించనున్నారు. తర్వాత దీంట్లో ఇతను సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా ఏమైతే టెర్రరిస్టు యాక్టివిటీస్, తర్వాత టెర్రరిస్టు సంబంధించిన అటాక్స్లో ఇతను భాగస్వామ్యం ఏంటి, ఇతను ఏ రకంగా ఉపయోగించాలని చూశారని దాని మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మనకు పూర్తి స్థాయిలో వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ విజయ్తో ఇన్నారెడ్డి, RTV న్యూస్, హైదరాబాద్.